రాష్ట్రం ఆదోని పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలోని లక్ష్మమ్మ అవ్వనగర్ వసతుల బాబులంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు, వీధి లైట్లు లేక వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఈ సమస్యలను తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆదికృష్ణమ్మ పరిశీలించి ప్రజలకు హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్తారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సంతోషంతో ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్ దాన్ని ఏమంటారు చెప్పు? అది కూడా పంచాయతీ, మున్సిపాలిటీ? పంచాయతీ అంటారు సార్. ఇప్పుడు ఈ దాకా మున్సిపాలిటీ అంటారు, మా మున్సిపాలిటీలో వేసినాము అంటారు. అది పంచాయతీ అంటారు. మరి దీనికి సంబంధం ఏ ఊరు, దీనికి తల్లి ఎవరు అన్నది కానీ తెలుసు సార్. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లకు కానీ కొళాయి కలెక్షన్ కానీ ఎవరికి కానీ ఏమైనా కడుతున్నారా? మరి గుర్తు కట్టించుకున్న వాళ్ళకి వచ్చినప్పుడు మీరు గట్టిగా అడగొచ్చు కదా, ఎందుకు మనకి తెలుసు మాకేం గుర్తు కడతావా లేదా? నువ్వు మున్సిపాలిటీకి డబ్బులు కట్టినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మనం చెప్పినాం కదా, అంటే క్లీన్ చేపిస్తాము చేస్తాము అంటే మీరు ఇండ్లు గుర్తు కానీ కొళాయి గుర్తు కానీ ఎక్కడ కట్టదమ్మా? మున్సిపాలిటీకే కడతాం, పంచాయతీకి అయితే కట్టడం లేదు. ఇప్పుడు ఇక్కడేమో ఇటు వరకు స్టాప్, అక్కడేమో అటు వరకు స్టాప్. ఇందాక నేను పంచాయత్ సెక్రటరీ గారితో మాట్లాడితే మాకు అక్కడ వరకు మాకు ఇక్కడ ఒక పర్మిషన్ లేదు, ఇది మున్సిపాలిటీ కింద వస్తుందని చెప్తున్నారు. ఇక్కడేమో మేము ఇక్కడికే స్టాపు, మాకు ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఇంతవరకే, ఇక్కడ నుంచి పంచాయతీ పరిధి అని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ అధికారులే తెలుసాల ఇది మున్సిపాలిటీనా పంచాయతీలోకి వస్తుందా? ఎందుకంటే ఇది ఏమంటుంది, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఉన్నట్టుంది. ఇన్ని సంవత్సరాలుగా పాపం ఇంతమంది స్కూల్, ఇప్పుడు చాలా మంది స్కూల్కి వెళ్తున్నారు. అధికారులు తెలుసుకోవాలి, తెలుసుకుని ఇమ్మీడియట్గా వేయాలని నేను అధికారులని కోరుకుంటున్నాను. కాబట్టి తొందరలోనే ఈ సమస్యని అధికారుల దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. నాకు దాదాపుగా 10 రోజుల నుంచి కాలనీ వాసులు అందరూ కూడా అడిగారు.